మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చేసి నాకు కెనడాలో 120K వస్తుంది, మా హస్బెండ్ 120K ఎర్న్ చేస్తున్నాడు, మాకు 2 పిల్లలు ఉన్నారు, ప్రస్తుతం మేము ఒంటారిలో మిస్సాగా లొకేషన్లో ఉంటున్నామని చెప్పేసి మనకు మెసేజ్ ఇచ్చారు. సో నేను ఆమెకు డీటెయిల్గా ఒక వీడియో రూపంలో చెప్దామని చెప్పేసి వచ్చాను. 120K అంటే మీకు మ్యాక్సిమం నెలకు ఒక 5,000 నుంచి 6,200 6,300 మధ్యలో మీకు శాలరీ వస్తుంది. మీ రెంట్ అనేది ఒక 2,200 2,500లో మీకు వెళ్ళిపోయినా సరే, మీ ఖర్చులు, మీ ఇంటి ఖర్చులు అన్నీ కలిపి ఒక 500 తీసినా సరే ఒక $4,000 మీకు పూర్తిగా అయిపోతుంది అన్నమాట. సో మిగతా ఒక $2,000 మీకు మిగిలే ఛాన్స్ ఉంది. అంటే మన ఇండియన్ రూపీస్లో మీకు 1,20,000 మీకు నెలకు మిగులుతుంది అన్నమాట. ఒకవేళ మీరు కెనడాలో సెటిల్ కావాలని అనుకున్నారనుకోండి, అప్పుడే ప్రాబ్లం. ఎందుకంటే కెనడాలో సెటిల్ కావాలనుకుంటే మీరు ఇక్కడ కారు కొనాలనుకుంటారు, తర్వాత ఇల్లు కొనాలనుకుంటారు, తర్వాత మంచి మొబైల్స్ ఫోన్స్ కొనాలనుకుంటారు, ఇంట్లో ఫెసిలిటీస్ కోసం చాలా ఖర్చు పెట్టాలనుకుంటారు. ఇవన్నీ సరిపోవు, 120Kతో సరిపోవు అసలు. సో అందుకు ఇక్కడ జస్ట్ కొన్ని రోజులు మేము ఉండి తర్వాత మేము ఇండియాకి వెళ్ళిపోతామంటే దెన్ 1,20,000 ఈజ్ ఏ గుడ్ మనీ. ప్రస్తుతం ఉన్న ఈ రష్యన్ అంటున్నారు, తర్వాత ఇక జాబ్లను లే ఆఫ్ చేస్తున్నారు, ఇప్పుడున్న టైంలో 120K ఈజ్ ఫైన్. కానీ మనం ఖర్చులు అనేది బాగా తగ్గించుకోవాలా. సో ఈ నెట్ఫ్లిక్స్లు, అమెజాన్ ప్రైమ్లు లేపేసేయాలా, తర్వాత కొత్త మొబైల్ ఫోన్స్ కొనుక్కోకూడదు. మనము మంచి ఒక హౌస్ అనేది కొంచెం పాతబడిన హౌస్లో ఉన్నా పర్లేదు కానీ కొంచెం తక్కువ రెంట్తో చూసుకోవాలా. తర్వాత కొత్త కార్లు కొనుక్కోకుండా ఏ సెకండ్ హ్యాండ్ కారు ఒక 20,000కో 30,000కో 10,000కో 15,000కో కారు కొనుక్కొని టెంపరీగా మనము ఉండాలి. అంటే కొన్ని ఖర్చుల్ని బాగా తగ్గించుకొని కొంచెం మన ఫైనాన్షియల్గా అనిమనిగా ఉంటే అప్పుడు డబ్బులు మిగిలే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఎందుకు ఆ బతుకు మనం ఎందుకు బతకాలా, అంత తక్కువలో ఎందుకు బతకాలంటే ప్రస్తుతం టైం పీరియడ్ అలా ఉంది, మార్కెట్ అలా ఉంది, ఫైనాన్షియల్ స్టేటస్ అలాగ ఉంది, ప్రపంచ మార్కెట్లు అలా ఉన్నాయి, ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా రష్యన్లు, ఎక్కడ చూసినా ఇన్ఫ్లేషన్ రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కొంచెం తక్కువ చేసుకోవాలా. మార్కెట్లన్నీ బాగున్నప్పుడు, క్యాష్ ఫ్లో బాగున్నప్పుడు, ఒక పర్సన్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయగలుగుతున్నప్పుడు, ఒక కంపెనీ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నప్పుడు కొత్త జాబ్స్ ఉంటాయి, కొత్త మనీ ఎర్నింగ్స్ ఉంటుంది, శాలరీ ప్యాకేజ్ పెరుగుతాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తగ్గుతుంది, తర్వాత ఇక్కడ మనకు శాలరీస్ పెరుగుతాయి, అప్పుడు మనకు నచ్చేట్టు మనం ఉండొచ్చు. సో అది మాట. సో మీకు ఇక్కడ యూటిలిటీస్ బిల్లుస్ ఉంటాయి, తర్వాత అంటే గ్యాస్ ఖర్చులు. ఇప్పుడు ఇక్కడ గ్యాస్ ఖర్చు ఎలా ఉంటుందంటే ఈవినింగ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఉందనుకోండి, ఈవినింగ్ వచ్చేసి 6-6:30 తర్వాత మీరు ఈవినింగ్ ఎలక్ట్రిసిటీని బాగా వాడుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు హాఫ్ ప్రైజ్ అన్నమాట, మనకు బిల్ వచ్చేసి హాఫ్ పడుతుంది. కానీ మార్నింగ్ టైమ్స్ ఎక్కువ ఏసీలు ఆన్ చేసుకోవడము, మార్నింగ్ టైమ్స్ ఎక్కువ లైట్స్ని పెట్టుకుంటే మనకు ఎలక్ట్రిక్ బిల్లు ఎక్కువ వస్తుంది. గ్యాస్ కూడా అంతే మాట. అన్నీ చూసుకొని మనం కొంచెం చూసుకొని వాడుకుంటే మనకు డబ్బులు అనేది ఖచ్చితంగా మిగులుతాయి ఈ 120K ప్యాకేజ్తో. మీరు మిస్సాగాలో ఉంటున్నారు కాబట్టి మిస్సాగా అనేది ఖచ్చితంగా అక్కడ మీకు ట్రైన్స్ ఉంటాయి, లోకల్ ట్రైన్స్ ఉంటాయి, బస్సులు ఉంటాయి, బాగా ఫెసిలిటీ. ఒకవేళ మరీ అర్జెంట్ అనుకుంటే ఊబర్ వాడుకోవచ్చు. సో మన ఓన్ వెహికల్లో అంటే ఇప్పుడు మెయిన్గా ఎక్కడైనా మీరు పిల్లలు బయటికి వెళ్ళాలని అనుకున్నారనుకోండి, మంచిగా ప్లాన్ చేసుకుని ఒక మీరు గో ట్రైన్స్ ఉన్నాయి, ఆ ట్రైన్స్లో వెళ్ళొచ్చు, కొంచెం ఖర్చులు తగ్గుతాయి అన్నమాట. సో అలాగ మీరు చూసుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు మిగిలే ఛాన్స్ ఉంటుంది. సో ఐ హోప్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ యువర్ డౌట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ కెనడా మామ.